ఈసారి యాదగిరిగుట్టకు వెళ్ళినందుకు మాకు చుక్కలు కనిపించాయండి. ఎందుకంటారా, ఇంతకుముందు జేబీఎస్ నుంచి డైరెక్ట్గా గుట్ట మీదకి బస్సు ఉండేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇక్కడ నుంచి జేబీఎస్ నుంచి పాత బస్ స్టాప్ వరకు ఒకటి, అక్కడ నుంచి ఆటో ఎక్కాము, 50 రూపీస్ తీసుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా బస్సు అనేది ఉంది. కానీ ఇట్లా ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి. బస్సులో వెళ్ళే వాళ్ళు అయితే ఇది టిప్స్ అనేది చూడండి, లేదంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు పిల్లలతోటి. తర్వాత కింద గుట్ట దగ్గర కాసేపు పిల్లలు స్నానం చేశారు. అక్కడే అన్న సంతర్పణ ఉంటుందంట, మేము చూసుకోలేదు, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాము. హాఫ్ అన్ అవర్లోనే మాకు దర్శనం అంటూ అయిందండి. దేవుణ్ణి చాలా బాగా అలంకరించారు. తర్వాత ప్రసాదాలు అవన్నీ కలెక్ట్ చేసుకున్నాము, పులిహార, లడ్డు ఇవిని. అక్కడ మనకు తెలిసిందే కదండి, ఫోన్ కౌంటర్ కానీ చెప్పుల కౌంటర్ కానీ ఉంటాయి. మా థింగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేసాం మేము. ఎందుకు వస్తూ ఉంటే స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చామండి. చాలా బాగా జరిగింది యాదగిరిగుట్ట దర్శనం అయితేను. బట్ ఈ జర్నీ అయితేనే భలే చిరాకు వచ్చింది. మేము స్వర్ణగిరి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ టైం లేక వదిలేసాము. సర్లే కదా అని. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇప్పటివరకు చేసుకోకపోతే. బాయ్.